దీనికి మొదల పిచ్చి వేసినట్టు అంతేనా? లేకపోతే అయ్యో అక్కడ బాలచంద్రాయన లేడు. ఎవరున్నారు అంటే మందులాయన ఉన్నాడట. మందులాయన ఉన్నాడు. అన్న ఈ ఆకలి అయిపోయింది. తినకపోతే ఆకలి బాగా అవుతుంది. ఆకలి అవుతుంది. బాబా నోరుకొచ్చాక అన్నం లేదు అరే ఆకలి బాగా చెట్టు పుట్టు వేలంగా ఎవరైనా వెళ్తారు. కడుపులో కాలకి ఎవరైనా వెళ్తారు. లేదు బాబా వచ్చినాకనే బాబా అన్నాడు. ఏమన్నాడు? బాబా 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 తీర్థం పోతే బావ తీర్థం పేదావుడ కింద బతుకు అన్నాడు. బాబా అన్నాడు బాబాకు పల్లెవలా అన్నం పెట్టినాక బాబా మెత్తగా విసికి నీ ఏడుగురికి పెడితే ప్రసాదం ప్రసాదం ఇంకా బాబా తినాలి ప్రసాదం. చెల్లె గంగబాబు ఏమంట ఉన్నదాట ఆ చెల్లె గంగబాబుని బావ వచ్చాక మీకు అన్నం పెట్ట ఏడుగురికి ఒక్కసారి అన్నం పెట్టినాక ఆ బావ అన్నాడు ఏది ప్రసాదం తీసుకొచ్చి నా పల్లెలో పెడితే మెత్తగా విసికి ఏడుగురు అన్నగాళ్ళకి పెడితే ప్రసాదం అని చెప్పి తింటే అప్పుడు నేను చేతులలో తీర్థం పోతా ఏడుగురు అన్నగాళ్ళు తాగితే అని చెప్పి ఈ మాట అన్నాడని చెప్పి అటువంటి అన్నగాళ్ళతో చెప్పంగా మరి ఏడుగురు అన్నగాళ్ళు కడుపులో చల్ల పడితే నాలుగు చల్ల పడితే నాలుగు వెళ్ళిపోయి నిర్మాణం చేసి అర్థం ఏడుగురు అన్నగాళ్ళు వచ్చి చెల్లె కల్లా ఏడుగురు అన్నగాళ్ళు వచ్చి చెల్లె కల్లా చెల్లె కల్లా మీద రోజులు పడుతా ఉన్నా వాడి బాలా గంగదేవి అంటానే ఉన్నదా ఏమిరా ఓరి అన్నగాల కాళ్ళు మొక్కినా నేను అన్నం పెట్టేదానగా ఏళ్ళు మొక్కిన అన్నం పెట్టేదాన్ని కాదు. ఇన్ని రోజుల నుంచి నీ ఇంటికాడ ఎందుకంటే పని చేసుకుని ఉన్నాను బావన రోజులకంటే బావను అడుగుని ఎడిగెళ్ళి పోతారా అన్న వాడి బాలా గంగదేవి ఎంత మాట పలికినా చెల్లె గంగ బాగన్న మాటలు ఏడుగురు అన్నగారు శివుని పెట్టి ఆగిర కోపని కలిసి ఏమంట ఉన్నారు అన్నారు.
రోగం బాగుంది ఆకలి అవుతుందని మనం అంటే దానికి బావ రావన్నట అది మనకు అన్నం పెట్టన్నట దీని బావ మీద దీని మీద దుమ్ము నేను వచ్చినాక చెప్తా పాప వచ్చినాక చెప్తా ఈడ కొట్టిపించిన చెప్తా నేను నేనేమన్నా ఈడు కొట్టిపించిండు ఈడు కొట్టిండని చెప్తా ఆడు కొట్టువాడే కొట్టాడు ఏం చెప్పాను నాకు అటు ఇటువే నవీ కలుతున్నాడు అసలు అనుభవం ఆకలి బాగా అవుతుంది ఆకలి అయితే నేను పెట్టనంటానన్నా ఈ పెట్టగల మొక్క పెట్టగల చెట్ట పుట్టినాను మరి బావం తీసుకొచ్చినాక కూడా 7 గురించి కూర్చుంటే అవునే జంగమోడు అంటే ఆడికి పోయారు కల్లా జంగమో లేకపోయి బాలసంతరుడు ఉండే బాలసంతరుడు ఉన్నాడే చెల్లి నేనంటే గైననే మీ బావన బట్టి తాడే నానే నీకు బావ అయ్యో ఉన్నోడు ఒక్కడే గాని అటువంటి 7గురికి 7 అవతలు ఎత్తుకోనని చెప్పిండు మన 700 భవనం ఎక్కువ 700 భవనం ఎక్కితే నువ్వు ఏలు బట్టి సూపిరోని ఎత్తుకొని తీసుకొస్తాం గాని మాతో తిరుగుడు కాదు మాతో లెక్క ఈడికి 6 సార్లు వినం దీతోటి 7 సార్లు అవుతుంది ఎంతగానో తిరుగుడే నువ్వు అన్నం పెట్టేది లేదు మేము తినేది లేదు మరి ఎటువంటి వరగజంగం ఏమనుకుంటున్నాడు నేను వచ్చిందేమో ఆడదాని కొరకైతిని ముత్యమంత వాడిదాని కొరకు నేను 300 అవతరాలు ఎత్తడి కాలం అయిపోయానా మరి పౌడమంత వాడిదాని కొరకు నేను బావుకోటి మాయన గెలవాలి ఏమిరా ఒరే 7గురు బెత్తపోయారు మీ 7గురికి 7 అవతరాలు ఎత్తపోతే నా పేరు వాడబడి శ్రీజ ఆ దండి వాడబడి లోకాల శంకరుని కాదన్నాడు 3 కండ్ల వాడిని ముక్కోని ఇంట్లో నకలుకున్న బ్రాహ్మణ నాయకుని దండి వాడు లోకాల శంకరుని కాదన్నాడు మరి 7గురు బెత్తబయలకు 7 అవతలు ఎత్తినాడు ఆఖరికి ఒక్క అవతారం ఎత్తుతా ఈ జంగమయ్య అవతారం ఎత్తుతా జంగమయ్య అవతారం ఎత్తి నడగబ్బు పెడమురుగు ముక్కు మీద శివుడి బొచ్చి మీద శివుడి బొర్ర మీద శివుడి అటువంటి మోకాల మీద మరి అటువంటి 7గురు బెత్తలు కళ్ళు చూస్తారు మరి సిదర కొట్టుకొని ఓ బావరమ్మని చెప్పి తీసుకొని పోతారా ఈ జంగమని వీణ మందువాడు గీడెందుకు చెల్లి గీని వీణ ఎందుకు మనసు ఎందినమంటారా ఆ బెత్తలు వచ్చే వరకు ఏది ఈ విధంగా ఆ యొక్క జంగమయ్య తయారైంది ఆ బెత్తపోయే అటువంటి జంగమయ్య కళ్ళు చూసారు ఇదే విధంగా ఉన్నారని చెప్పి చెల్లెతో చెప్పంగా ఆ చెల్లె గాయననే మీ బావా అలా మీకు గట్లంగా నడుతుంది కానీ మీద ఈగలు దోమలు చూడే అంద వికారంగా ఉన్నాడే అన్న మీదున్నాయండి అంత ఈగలు దోమలు రడగబ్బు పెడమురు ఉన్నాడు అయ్యో గవి మల్లెపూలు అవి మల్లెపూలు బావ మీద విరిగేటి బావ మీద వాడేటి అవన్నీ మల్లెపూలు అంత కారుతున్నది బావకు ఏంటిది అంత శివుడు ఏంటిది అంటే ముక్కులో శివుడు బొర్ర మీద పడుతుంది బొర్ర మీద శివుడు బొచ్చ మీద పడుతుంది బొచ్చ మీద శివుడు మొక్కల మీద పడుతుంది మొక్కల మీద శివుడి పాదాల మీద పడుతుంది పాదాల మీద శివుడి ధరిని పైన పడుతున్నది నేను అంటున్నా నేను చూసా నేను బావకు ఎండ కొడితే శివుడగా అర్థాన్ని అత్తర పన్నీరు కావచ్చు అత్తర పన్నీరు శివుడ బావ పక్క పండి పోతే గమగమ ఆసన సెంటు కొట్టుకుంటే బావ దగ్గరకి అట్లా వస్తుంది అంతేనా మరి ఏంటనుకుంటాను అయితే అట్లయినా సరే తీసుకురమాట మరి ఎట్లా అన్నాడు బావ ఎట్లా అన్నాడు బావ ఎట్లా అన్నాడా మీరు ఇట్లా పోయి తీసుకొస్తారా మేము గింత బతుకు కుక్క సాగు వచ్చినట్టు బలుకు మిద్దెలలో బంగారు మెడలో అటువంటి కూర్చొని అప్పుడు పచ్చని పల్లాకి ఉన్నది మరి పల్లాకి రోగపోండి ఏంటి మీకు అట్లే కనబడుతుంది బావా నేనైతే ఆయన ముట్టడ పుట్రా అన్న దేవురా సరే కానీ ముట్టడ పల్లాకి ఉంటా చూడు పల్లాకి ఆడుకునేది కట్టి ఉంటది ఆ కట్టె బట్టి నీ యొక్క పల్లాకిలకు దొబ్బుతా కానీ అన్ని 7 చేతులు అన్నమాట అంతేనా సరే తీసుకురా పోలే మరి 7గురు పెద్ద వాళ్ళైనా మరి అటువంటి ఒకరైనా మరి కుత్తు చాపిన 10 రూపాయలకి తెస్తామన్నారు లోపల 7 7
చెప్పలు అటువంటి పల్లకి అనుకునే కట్టెలతో పల్లకి లోపల దొబ్బుకొని పల్లకి లోపల దొబ్బుకొని చెల్లె దగ్గరికి వచ్చేది చెల్లె ఇక బావ తీసుకొచ్చిన రమ్మనగానే అటువంటి గంగ బాగానే ఉంటుంది. అరే మనం మన పక్క మనం కూర్చుంటాం రోమపూర్ పక్క అసలు కూర్చోతాం ఆడి పాడ ఓ ఆడి వాళ్ళ గంగదేవి గంగాదేవి ఆడి వాళ్ళ గంగదేవి 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 ఆడి వాళ్ళ గంగ భవానికి అటువంటి వనగా బల్క మీ జల్లకు అటువంటి వనగా ఎననాడు ముసలిగా నీసుకొచ్చిర్రు బంక పెద్ద మందిని నీసుకొచ్చి గంగ బాని పక్క మంది కూర్చోబెట్టినారా. ఏమి రోరి అన్నగారు అన్నగారు మీరు కూర్చోలే కూర్చోయే మీరు దగ్గర జరగాలంటే బాగా అంటాను ఇవా బాగా మొదలు ఇస్తారు వేసిన మీ పెద్ద గారికి ఆన్సర్ లేదు పక్క పొరవు అక్క మీ భలే బామ్మారు తిరిగి అందరూ భలే బాగుంది అది మరగదు అయితే ఏం చేసి ఇప్పుడు మరి ఎటువంటి కనుక ఏడుగురు బెత్తల్లో ఏడు కూర్చోబెట్టిండు భగవంతుడు. ఆ గంగా బాబాని ఏమి చేసింది మంచి మంచి కొర్రముట్టలు అని చెప్పి బాబా ముంగట పెట్టింది. ఈ ఆలసిప్పలు అట్టి దిమ్మలు బుడ్డ వరకలు అన్ని తీసి అల్ల పెట్టింది. మరి అక్కడికి ఏగలేక అటువంటి ఏడుగురు బెత్త బయలనే కానీ ఓ సెల్లె గంగా బాబాని ముసలంతో అవ్వని చెప్పి అటువంటి తింటున్నారమ్మా జంగమయ్య అటువంటి ఒక అవతారం మేము అటువంటి ఒక ఇంటి దగ్గర ఉన్నాడు జంగమయ్య అటువంటి ఒక ఏమంటూ ఉన్నాడట. ఇది నా కంచం లోపల ప్రసాదం ఉన్నది. ఆ ప్రసాదం ఏడుగురికి 7 విడికిలు విసికి మీకు నేను అన్నం పెడతా. మీరు అన్నం పెట్టినప్పుడు తినులు బిడ్డ పక్కకు వారేసి అక్క పిల్లలు చూసుకున్నాం మీరు తినరా మీరు తింటేనే నేను పెడతా లేకపోతే మీ ఏడుగురికి ఏరికి పెడతాం తినరు ఏం కావాలి ఇగో ఎందుకైనా సరే అరే తిన్నట్టు చేద్దాం సరే సరే చెల్లె పెట్టమని బావని అంతేనా బావా ఏడుగురికి పెట్టు తినరు తినమంటారా మరి అటువంటి జంగమయ్య అటువంటి మనగా బతుకుని భాగ్యం ఇస్తే భార్య బిడ్డ చెప్పి బయలుదేరుకున్నారా. ఆ జంగమయ్య ఏం చేసిండు జంగమయ్య ఏం చేసిండు ఈ ప్రసాదం పెట్టిండు. ప్రసాదం పెట్టినాక ఒరే గొయ్యాల ఇవన్నీ అత్తర పన్నీరు అనుకోలి శంకు తీర్థం అనుకోలి పోతామని చెప్పి బాబు అందరికి మీ బామరుదులు అందరికి శంకు తీర్థం ఇదే అక్కడ నువ్వే పోయాలి మరి అటువంటి అయ్య జంగమయ్య ఏం చేసినాడా బతుకమని భాగ్యం ఇచ్చే బాగా పెద్దలు చెప్పి బయలుదేరినట్టు ఎత్తిని మీకు తినుమని అన్నం పెడితే కొడుక ఉలకపోసుకుంటున్నా మీరు ఉలకపోసింది కొడుక అట్టిది మళ్ళీ రామాల కొడుక నీ ముటికి రాసిందే ముట్టి కావాలరా మరి నీకు ఒక్క నేను పెడతారా
కుంటని నిన్నాడు రాబోయినారు నీకు పంట వండినట్టు రాబోయినారా ఉలకపోచింది చూడుకున్నారు మీ ముట్టికి అటువంటి గుట్టి అయి పుట్టింది మీకు పుట్టింది నాడు రాబోయినారు మీకు పొట్టగట్టినట్టు రాబోయినారు దీవించి పెట్టబట్టరా ఆ జంగమయ్య అటువంటి మనకు ఏమి చేసింది ఒరే గోయిలాల నేను అన్న ప్రసాదం పెడితే అటువంటి తింటేనేమో అటువంటి మీరు కోటీశ్వర్లేదు భక్తులు ఇది బతుకొని భాగ్యమిస్తే బర్రెపెండని చెప్పి బాయిలేసేది ఇది ఒక్క అన్నం మీరు పాడేసిన అన్నం అటువంటి ఏది పాటికి రావాలి పాటికి రావాలంటే ఎట్లా ముని హైటి ముగడి తినం అడగొట్టాలి ఆ కుంట నిండినాడు మీకు పంట వండినట్టు పంట వండినట్టు అటువంటి పారవోజనే తిమ్మడాన్ని అటువంటి ఏది అది వచ్చినాడు నీళ్ళకి సభలు ఎదురెక్కి వచ్చినట్టు అటువంటి ఏది కుంట నిండినాడు ఆ చెరువు కుంటలలో జిమ్మలొచ్చి అవి విరిగినాడు ఆ జిమ్మలలో అటువంటి ఒలేసి ఆ గుండెల గుద్దలు పట్టి అవన్నీ పట్టుకున్నాడు ముడ్డివీని బుట్ట నిండినాడు మీకు పొట్ట కట్టినాడు దీవనార్థి పెట్టి మరి అది ఆకపోతుండే జంగమయ్య అటువంటి ఏం దీవనార్థి పెట్టిండు మీరు గోలై బుట్టి కొడుకు పోయినారు పుట్టి మీరు అటువంటి మనకు ఏది బావనీళ్ళ పండు కొంచెం కావాలి బావనీళ్ళ పండు పంచ పని చేయాలి గోళ్ళు బాసార్లు కడిగి మీరు బతుకమని చెప్పింది అటువంటి మనకు చూసినవా ఎవరో ఒకరించుకోక ఆనాటికి ఈనాటికి శంకర భగవంతుని చెప్పి అటువంటి ఒక బతుకున్నట్టు ఆనాడు ఏది గోలోళ్ళు చూసినవా కొంతమంది కోటీశ్వర్లే ఉన్నారు కొంతమంది గోలోళ్ళు అటువంటి ఇది బ్రాహ్మణుల ఇళ్ళ కొమట ఇళ్ళ కొంచాలు తోమి అటువంటి ఈ విధంగా పొట్ట కడుస్తారు భక్తులు ఆనాటికి ఈనాటికి అటువంటి శంకరుడు అయితే దీవనాడికి చెప్పలేదు మరి అటువంటి ఒక్క జంగమయ్య కనుక ఒరే బెత్తబోయిలారు మీ భక్తి కళ్ళు తను చెప్పి మీ ఏడుగురికి ఏడు తల్లి ఎత్తిన కొడుక మీరు సట్టెడు సంవత్సరాలు ఇచ్చిన మాట కొడుకు మాట తప్పకుండా మీ చెల్లె గంగబాబు నాకు ఏరు అయ్యా ఇట్లా ఇట్లా మన మన నాన్న వచ్చిందనుకో మనం ముందుగాల దొరికెట్టుంటది నాన్న చేతుల్లోనే ఇందుకెళ్ళే జరగాలరా పెళ్లి మన అమ్మ వచ్చేదాకా వీళ్ళు ఆ గంగ బావ మన చెల్లె మన బావ ఇక మన బావ అన్నోడు అన్నోడు మన చెల్లె అన్నీ ఉండాలి లోపట్నే ఉండాలి ఇక మనలో ఏం చేస్తుంది మన చెల్లె దశరంకుల పొట్టి తినాల్సి ఫోన్ కొట్టుకుని అంకులు అనుకున్న దొరకదు అన్నం తిన్నాక ఏం అన్నదాలు మీరు ఇంకేం ముచ్చట పెడుతుర్రా అని చెప్పి ఆయన మెడ మీద చేతులు వేసి ఆయనతో పెద్ద తర్వాత ఆటిచ్చే ఇక అదేమో లోపల నాట బావుడు చెల్లె మనమేమో యువతల మరి అటువంటి చెల్లె గంగబాబు లోపల ఉంచారు అన్నగారు ఆకిట్లున్నారు అని పెద్ద మరి అటువంటి వనగా చూసినవా ఈనాడు మక్షంద్రపూరి పట్టణం లోపల చెల్లెమ్మోడు చెల్లెమ్మ సెంచుబోయుడు అటువంటి వనగా ఏది ఆ చెల్లెమ్మనేమో అటువంటి కోమటేళ్ళ పండు కొంచెంలో ప్రాణుల పండు పంచపని ఏది అటువంటి చెంచుబోయుడు ఎక్కడ వేడు అటువంటి మన రాజులకు పారికమయ్యేవేడు ఆ తల్లి తన్ని లోగిళ్ళకి వచ్చేది లోగిళ్ళకి వచ్చే వరకు ఈ కొడుకులు తర్వాత కలరు ఒరే కొడుకులారా ఏంద్రా మీరు బయట ఉన్నారంటే అయితే మన చెల్లెకి మా యొక్క చెల్లె ఇట్లా చేసింది ఆ బాబు అని చెప్పి ఆనాడు చూసినవా ఆ కన్న తండ్రి కన్న తల్లితో చెప్పంగా మరి ఇద్దరు తల్లి అని జనం పెట్టేది ఉన్నాడు మన చెల్లె మంచి పని చేసిందే మరి ఇవాళ